కాశీ చేరుకోవడానికి ఒక రహస్య సొరంగం అయితే ఉంది. దీన్ని శ్వేత పుష్కరిణి అంటారు. గుడిలో గల తాబేళ్ల పార్కు. ఇలా మొత్తం 108 స్తంభాలు ఉంటాయి. అన్నీ యూనిక్ స్ట్రక్చర్లో ఉంటాయి. ఈరోజైతే మనం శ్రీకాకుళం దగ్గరలో ఉన్న శ్రీకూర్మంలో గల శ్రీ శ్రీ కూర్మనాథ స్వామి గుడిలో అయితే ఉన్నాము. సో ఇది చాలా ప్రాముఖ్యమైన గుడి. విష్ణుమూర్తి అవతారాల్లో 2వ అవతారమైన కూర్మ అవతారానికి సంబంధించి మన భారతదేశంలో గల ఏకైక గుడి అన్నమాట ఇది. సో ఇది ఇక్కడ తప్ప వేరే ఎక్కడ ఈ కూర్మ అవతారానికి సంబంధించిన గుడులు అయితే ఉండవు. సో మిగతా అన్ని అవతారాలకు సంబంధించిన గుడులు అయితే ఉంటాయి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విశేషాలు అయితే ఉన్నాయి. అలాగే ప్రతి గుడిలో మనం ఏక ధ్వజస్తంభం ఉంటుంది, అంటే ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది. కానీ ఈ గుడిలో అయితే 2 ధ్వజస్తంభాలు అయితే ఉంటాయంట. అలాగే ఈ గుడిలో ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆలయ విశిష్టత అయితే ఇక్కడ రాశారు. భారతదేశంలో గల ఏకైక శ్రీ కూర్మనాథ క్షేత్రం, అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం, త్రిమాచార్యులు దర్శించిన క్షేత్రం, 2 ధ్వజస్తంభములు గల క్షేత్రం, అష్టతీర్థములతో అలరారుతున్న క్షేత్రం, సో నిత్య అభిషేకం జరగబడి క్షేత్రం, స్వామివారి సేవించిన గ్రహదోషములు తొలగి క్షేత్రం, సో 108 స్తంభములు గల తిరుగు చుట్టూ. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టెంపుల్ చుట్టూ 108 స్తంభాలతో కలిగిన మండపం అయితే ఉంటుంది. అండ్ ఆ ఒక్క స్తంభానికి ఇంకో స్తంభానికి యూనిక్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి స్తంభం ఒక వేరే దానితో సంబంధం లేకుండా యూనిక్ డిజైన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది పుష్కరిణి. లో గల పుష్కరిణి, దీన్ని శ్వేత పుష్కరిణి అంటారు. పూర్వం శ్వేత మహారాజ చక్రవర్తి తన సంపద మొత్తం కోల్పోయిన తర్వాత ఈ పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత తన సంపద మొత్తం తిరిగి వచ్చిందంట. అప్పటి నుంచి ఈ పుష్కరిణికి అయితే పేరు వచ్చింది. ఈ పుష్కరిణి మహావిష్ణు సుదర్శన చక్రంతో తయారు చేసినబడినగా చెప్తారు. ఇక్కడ గుడిలో గల తాబేళ్ల పార్కు. ఇక్కడ చాలా తాబేళ్ళు అయితే ఉంటాయి, చూసారు కదా. తాబేళ్ళకి అయితే మేత వేస్తున్నారు. ఇవన్నీ తాబేళ్ళే. చల్లదనం కోసం చెట్టు మీదకి వచ్చి ఇలా ఒకదాని మీద ఒకటి అయితే ఎలా ఉన్నాయి చూసారు కదా. చాలా తాబేళ్ళు ఉన్నాయి. ఇదే మండపం చుట్టూరు. ఇలా మొత్తం 108 స్తంభాలు ఉంటాయి. అన్నీ యూనిక్ స్ట్రక్చర్లో ఉంటాయి. ప్రతిదీ వేరే దానితో సంబంధం లేకుండా డిజైన్లో చేంజెస్ అయితే ఉంటాయి. ఇలా గుడి చుట్టూరు, గర్భగుడి చుట్టూరు ఇలా మండపం ఉంటుంది. ఇది 2వ ధ్వజస్తంభం. గుడి వెనకాల ఉంది ఇది. గుడి ముందు కూడా ఒక ధ్వజస్తంభం ఉంది కదా ఇందాక చూపించే వీడియోలో. ఇది 2వ ధ్వజస్తంభం. శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు మొఘళ్ళు అయితే చాలా హిందూ దేవాలయాల మీద అయితే దాడి చేశారు. అలాగే ఈ ప్రాముఖ్యమైన హిందూ దేవాలయం మీద కూడా దాడి చేయడం వల్ల ఈ స్తంభాల పైన ఉన్న కొన్ని విగ్రహాలు అయితే దెబ్బతిన్నాయి. మనం వాటి ఆనవాళ్ళు అయితే ఇందులో చూడొచ్చు.
వాళ్ళ నుంచి కాపాడడానికి గుడికి అయితే సున్నపోతనైతే పూసారంట, దీన్ని దాయడం కోసం. దీని నుంచి అయితే కాశీ చేరుకోవడానికి ఒక రహస్య సొరంగం అయితే ఉంది. ఇదే ఆ సొరంగానికి ఎంట్రన్స్. దీన్ని కాశీ ద్వారం అంటారు. ఇక్కడ ప్రజెంట్ చాలా క్రూరమృగాలు అవి ఉండడం వల్ల దీన్ని అయితే క్లోజ్ చేస్తారు, ఎవరు వెళ్ళట్లేదు. కానీ రాజుల కాలంలో ఇక్కడి నుంచి కాశీ అయితే ఈ స్వరంగ మార్గం ద్వారా వెళ్ళేవారంట. గుడి బయట గోపురం, గర్భగుడి గోపురం ఇది. ఇప్పుడు మనం అరసవల్లి సూర్య దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మన మొబైల్స్, బ్యాగ్ అవన్నీ పక్కనే ఉన్న కౌంటర్లో అయితే సబ్మిట్ చేసేయాలి. లోపలికి మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ ఎటువంటివి అలా చేయడం. బయట చెప్పుల స్టాండ్లో చెప్పులు అవి కూడా వదిలేయాలి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. లోపలైతే ఎటువంటి వీడియోస్, ఫొటోస్ ఏమీ తీయడానికి అవ్వదు. ఈ కౌంటర్లో మన మొబైల్స్ అన్నీ సబ్మిట్ చేశారు. ఇది గుడి యొక్క పుష్కరిణి. శ్రీకాకుళంలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ అయితే కవర్ అయిపోయినాయి. ఇప్పుడు విజయనగరం జిల్లాలో బొబ్బిలికి అయితే బయలుదేరాను. బస్సు ఎక్కి బస్సులో స్టార్ట్ అయ్యి బొబ్బిలి అయితే వెళ్తాను. రేపు బొబ్బిలి కోట వీడియో అయితే వస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.